ఈరోజు జిల్లాలో మనకు పెట్రోల్ డీజిల్ కొరత గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. మేము కూడా పెట్రోల్ బంకులు తిరుగుతున్నాము. అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మనకి సఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి. డీలర్స్ కూడా మనకి ప్రతిరోజు వాళ్ళు రెగ్యులర్గా మనకు కంపెనీకి డబ్బులు కట్టేయడం ఎట్లయితే ఆర్టీజీఎస్ చేస్తున్నారో ఇప్పుడు కూడా ఆర్టీజీఎస్ చేస్తున్నారు. వాళ్ళకి మంచిగానే రెగ్యులర్గా వస్తున్నారు. కాకపోతే ఈ యుద్ధం జరుగుతుంది. జరగడంలో ఈ పెట్రోల్ డీజిల్ కొరతలు వస్తాయనే ఎక్కడైతే అవాస్తవమైనటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చాలా తప్పు. ఎందుకంటే మనకు దేశీయంగా ఉత్పత్తి మనకు ప్రస్తుతానికి మనకు సరిపోయిన నిల్వలు ఉన్నాయి. మనకు పెట్రోల్ డీజిల్ కొరత ఎలాంటిది కూడా లేదు. ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రమాదకరంగా ఇండ్లల్లో షెడ్లలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి బాగా గుర్తించండి, పెట్రోల్ డీజిల్ని ప్రైవేటుగా స్టోర్ చేయడం అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎవ్వరు కూడా వెహికల్స్లో కాకుండా ఇక్కడ మరే అవసరాలకు కూడా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత జాగ్రత్తగా వాడితే ఫ్యూయల్ మనకు అంతకాలం సర్దుబాటు అయి వస్తూనే ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా అనవసరమైన అపోహలు పెట్టుకొని అనవసరంగా స్టోరేజ్ చేసుకోవడం లేకపోతే అదనంగా కొనుక్కోవడం అనేది మానాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎల్పిజి విషయంలో కూడా అనవసరంగా మనం తొందరపడి మనకు గ్యాస్ దొరకదేమో అని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటేసారి బుకింగ్ చేయడం వల్ల లేనిపోని ఇబ్బందులు వచ్చినాయి తప్పిస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అనవసరంగా దాన్ని మనం ఎక్కువగా స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు కూడా ఎల్పిజి విషయంలో కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కూడా మనకు సఫిషియెంట్గా సరిపోను ఉన్నది. ప్రస్తుతానికి ఎలాంటి ఇంధన కొరత అనేది లేదు. థ్యాంక్ యూ.